చేపడుతూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం కేంద్రం సహా పరిసర ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షానికి కాలువలు కూడా తలపించాయి. ఇక మురికి కాలువలు పొంగిపోర్లి ఇళ్లలోకి ప్రవేశించాయి. అయితే గ్రామంలో సైడ్ ట్రైన్లు లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి నిత్యావసర సామాగ్రి తడిసి నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సార్ మాది చింతలమానపల్లి మండలం చింతలమానపల్లి గ్రామం ఎంఆర్ఓ ఆఫీస్కు ఎదురుగా ఉన్న కాలనీలో వాటర్ వస్తున్నాయి సార్. అది సెక్రటరీ ఆసిఫ్ పాండికారికి ఎన్నిసార్లు చెప్పినా అక్కడ కొలంతీర్ ఇంటి ముందు 4 ఇంచుల పైప్ వేసి అదే పైప్ వేస్తూనే వాటర్ పోతే అంటాను. కానీ ఆ 4 ఇంచుల పైపు పక్కపొండి రోడ్డుకు దగ్గర వేసుట్లా అది పక్కపొండి బస్సులు లారీలు అన్నీ తొక్కి పైపు నలిగి వాటర్ పోతలేవు సార్. ఏమన్నా అంటే ఎంపీడీఓ చెప్పినా కూడా స్పందిస్తలేదు, ఎవరు స్పందిస్తలేదు సార్. చూస్తాం పో ఇప్పుడు వచ్చి ఒక 4-5 పోయి చెప్పినా కూడా ఏం అస్సలు కూడా స్పందిస్తలేదు సార్. చూడండి సార్ ఎట్లా వాటర్ వస్తానయో. మళ్ళీ ఎంబడే పరిష్కార మార్గం ఏంటంటే ఇటు సైడ్ నాలి సంవత్సరం చేసి నాలి ఎంబడే తీస్తే వాటర్ వెళ్ళిపోతాయి సార్. గిన్నె వాటర్ వచ్చి ఇట్లా తలమడుగు మండలంలో